హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కేబీఆర్ పార్క్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రోజు జరిగే ఫుడ్ చాలామందికి హెల్ప్ జరుగుతుంది. అక్కడికి వచ్చేసాం. అసలు ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అది నిర్వహిస్తున్న వాళ్ళ దగ్గరే మనం తెలుసుకుందాం. అమ్మన్, నమస్తే మేడం. మీ పేరండి? ప్రభాంజలి. ఓకే మేడం, అసలు డైలీ ఇక్కడ ఫుడ్ అయితే చాలామంది పీపుల్కి దానం చేయడం జరుగుతుంది. అసలు దీనికి ఫండ్స్ ఎవరి నుండి వస్తున్నాయి? మాకు యూఎస్ నుంచి వస్తున్నాయండి. రామ్ చౌదరి గారు అని ఆయన పంపిస్తున్నారు. డైలీ ఇక్కడ పెట్టమన్నారు, పెడుతున్నారు. ఎంతమంది డైలీ ఇక్కడ ఫుడ్ తింటున్నారు అని ఏమైనా ఐడియా ఉందా? 300 నుంచి 500 మంది దాకా ఉంటారు. 300 నుంచి 500 ప్రతిరోజు ఉంటారు. ఓకే. ఈ విధంగా వచ్చే వాళ్ళందరూ కూడా చాలా పూర్ పీపుల్ అవ్వచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ నుండి వస్తున్నారు. వాళ్ళకి ఇటువంటి హెల్ప్ చేయటం అనే ఇనిషియేటివ్ ఏ టైంలో స్టార్ట్ అయింది? అసలు ఎవరు ఆ ఇనిషియేటివ్? రామ్ చౌదరి గారు అని ఆయన పెట్టాలనుకున్నారు. ఇక్కడ చాలా మంది ఇలా ఉంటున్నారు. పేషెంట్లు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళు పెడదాం అనుకున్నారు. వాళ్ళ అమ్మగారి పేరు మీద స్టార్ట్ చేశారు. ఆయన నాన్ స్టాప్ పెడుతున్నారు అమ్మ డైలీ. ఈయనకి ఏ విధంగా ఆయన బాలకృష్ణ గారితో ఏమన్నా సన్నిహితమైన అంటే ఆయన ఫ్యాన్. నేను ఆయన బర్త్డే నుంచి స్టార్ట్ చేసి మేము కంటిన్యూషన్ గా నాన్ స్టాప్ పెడతాం. ఈ ఇనిషియేటివ్ అనేది బాలకృష్ణ గారి బర్త్డేనే స్టార్ట్ అయింది. ఓకే, చాలా మంది సహాయపడుతున్నారు, చాలా మందికి హెల్ప్ జరుగుతుంది. అదే విధంగా మేడం, ఈయన యుఎస్ఏలో ఉంటూ మన వాళ్ళ గురించి ఇంత థింక్ చేయటం, ఇంత ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా మేడం, ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు కదా, రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లమ్స్, అవాంతరాలు ఏమైనా ఏర్పడుతూ ఉంటాయా? ఏమీ లేదు సార్, మేము వర్షం వచ్చినప్పుడు కూడా ఆపలేదు. ఆ రోజున ఇంచుమించు 700 మందికి కూడా పెట్టామండి. వర్షం టైంన మొన్న నాన్ స్టాప్ పడిన వర్షాల్లోనే ఎలాంటి టైంనైనా సరే దాని ఏనికి లోట్లా రాకుండా మటుకి ఆయన అన్ని పంపిస్తారు. మనకి ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో క్వాలిటీగా అలా ఖచ్చితంగా పెట్టాలి అన్నది ఆయన కాన్సెప్ట్. అలాగే పెడుతున్నారు. అదే ఊర్లో వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా గుంటూరులో అలాగే ఎప్పుడు పెడుతుంటారు ప్రతి సంవత్సరం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా కొంచెం ఎవరికన్నా ఏదైనా కానీ అన్నదానం అనేది బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ విధంగా సాయం చేయాలనే గుణంతో ఆయన ఉన్నారు. మేడం, మీ టీం ఎంతమంది ఉన్నారు మేడం? ఇలాగ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఇట్లా హెల్ప్ చేస్తున్న మీ టీం ఎంతమంది ఉన్నారు? మేము ఇంటికడైతే విజయపూర్లో నేను, మా అమ్మగారు, మా వరదలు ముగ్గురే చేస్తాము వంట. ఇక్కడ ఆటో డ్రైవర్ నేను వచ్చి పెట్టేసి వెళ్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ వస్తారని పెట్టారు. మాక్సిమం 10 మెంబర్స్ కూడా లేరు, కానీ మీరు మాత్రానికి 700 మెంబర్స్ కి ఫుడ్ సప్లై చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. మీ పేరు? నా పేరు రాజు. సార్, మీరు ఇక్కడ రెగ్యులర్ గా భోజనం చేస్తారు? ఇక్కడ రెగ్యులర్ గా పనికూలే వస్తాను, చేస్తాను. అదే బయట అయితే 100 రూపాయలు ఉంటది. అవును సార్. ఇది అసలు ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్న బాలకృష్ణ గారిని, అదే విధంగా సంస్థని మీరు ఎంత? బాలకృష్ణ అంటే నాకు ఇష్టం. అవును సార్. ఒకటే అంటాడు, మామ 2 పెగలు అంటాడు చూడు, అది నాకు నప్పుతుంది. అది సార్, మీరేం వర్క్ చేస్తుంటారు? మేము తాప పని చేస్తాం, మేతులు దగ్గరేనా సార్ వర్క్ చేసేది? ఇక్కడే నందినగర్ చేస్తాం. భోజనం ఎలా ఉంటుంది సార్? రెగ్యులర్ సూపర్ ఉంటది. ఎంత కాలం నుండి తింటూ ఉన్నారు? మేము ఒక 5 సంవత్సరాల నుంచి తింటున్నాం. 5 సంవత్సరాల నుండి రెగ్యులర్ గా వస్తుంది. 365 డేస్ ఉంటుందా సార్? అంటే నైట్ లేట్గా వస్తుంది, నైట్ ఉండదు. నైట్ బయట పార్సిల్ వస్తాయి. అంటే పొగలంతా మాటలు నైట్ ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి గొడవ ఉండదు. టేస్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. హోటల్లో కూడా ఉండదు. హోటల్లో 100 రూపాయలు పెడితే భోజనం వస్తుంది. ఎటువంటి డిషెస్ వేస్తూ ఉంటారు? రెగ్యులర్ గా రకరకాలు ఉంటాయా? రకరకాలుగా వేస్తారు. ఓ రోజు పప్పు, ఓ రోజు కూర ఇది ఉంటాయి, ఇంకో రోజు ఇంకో వంకాయ కూర ఉంటుంది. అలా ఉంటుంది. బాగున్నాయి. మీకైతే సాటిస్ఫైడ్ గా ఉంది కదా సార్ ఇటువంటి ఒక హెల్పింగ్ సర్వీస్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం కూడా ఒక ముద్ద తినే వెళ్దాం. ఎలా ఉందో చూద్దాం. అసలు చాలా అద్భుతంగా నడుస్తుంది ఇక్కడ అన్నదానం. అయితే ఎంతో మంది ప్రజలకి ఎంతో సాయం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా కానీ ఫండ్స్ ఇవ్వాలంటే ప్లీజ్ ఈ మరకత శ్రీలక్ష్మి గణపతి దేవస్థానానికి ఫండ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంతోమంది బసవతారక హాస్పిటల్ అవ్వచ్చు, బయట అన్నం లేని చాలామంది వ్యక్తులకి సాయం జరుగుతుందండి. ఒకసారి రుచి చూద్దాం. అన్నట్టుగానే ప్రసాదం అద్భుతంగా ఉంది. చాలా 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 థ్యాంక్స్. మేము కామారెడ్డి నుంచి వచ్చామండి. ఓకే సార్. తెలంగాణలో ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ పర్పస్ వచ్చాము. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం పూట అన్నపూర్ణలో భోజనము, నైట్ పూట కూడా భోజనం ఉంటుంది.
ఇవి వెళ్ళే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కార్లలో వచ్చి ప్యాకెట్స్ కానీ పులిహోర కానీ బిర్యానీలు కానీ పెడతా ఉంటారు. సార్ ఇది మంచిగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి చాలా మంచిది. అందరు కడుపు నుండి తిని మంచిగా ఉంటారు. హాస్పిటల్లో ఎవరున్నారు సార్ మీరు పేషెంట్? పేషెంట్ మా మమ్మీ ఉంది. ఓకే, అంతా బాగానే ఉంది. బాగుంది ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ నడుస్తుంది. డైలీ వైజ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. 1 month ఉంటుందంట. మేము కూడా ఇప్పుడు అక్కడ అడ్మిట్ లేదు, ఇక్కడ వచ్చి మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, నైట్ కూడా తింటున్నాం. ఎన్ని రోజుల నుండి మీరు ఇక్కడ తింటూ ఉన్నారు? మేము వచ్చి 15 days అవుతుంది. 15 days అవుతుంది. రెగ్యులర్ గా ప్రతిరోజు అయితే నడుస్తుంది. నాకు తెలిసి 365 days ఉండొచ్చు మేబీ. ఇప్పుడు మేమైతే 15 days నుంచి నడుస్తుంది, తింటున్నాం. చాలా వరకు ప్రజలకు మంచిది. రోజుకి ఆల్మోస్ట్ ఒక 700 మెంబర్స్ కి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మేబీ ఉండొచ్చు 700. ఫుడ్ ఎలా ఉంటుంది సార్? అంత మందికి ఇస్తున్నప్పుడు కొంచెం ఏమైనా అటు ఇటు ఉంటుందా? బాగుంటుంది రుచిగా ఉంటుంది. రకరకాలుగా పెళ్లిళ్ళు కూడా ఉండవు ఇన్ని రకాలుగా, అన్ని ఉంటాయి. చాలా కాస్ట్లీ ఫుడ్, క్వాలిటీ ఫుడ్. బిర్యానీ కావచ్చు, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ కావచ్చు, వెజ్, మజ్జిగ, మార్నింగ్ పూట టిఫిన్, డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తారు, బిస్కెట్ ప్యాకెట్స్, పెరుగు. ఈ విధంగా తారక బసవ హాస్పిటల్కి వచ్చిన ఇన్పేషెంట్స్ కి వాళ్ళతోటి వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చాలా సహాయపడుతుంది. అదే విధంగా ఇప్పుడు హాస్పిటల్ కొందరికి పేషెంట్లకు కూడా తినడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తే కూడా వాళ్ళు తింటున్నారు బ్రహ్మాండంగా. చాలా మంచిది, చాలా మంచిది. ఓకే సార్. పేరు? వెంకటేశ్వర. ఓకే సార్. ఇది నిర్వహిస్తున్న వాళ్ళు మీరు అని తెలిసింది. ఇప్పుడు అసలు మేము కాదు, ఇక్కడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం సికింద్రాబాద్ లో ఉంటుంది టెంపుల్. వాళ్ళు 365 days 12 నుంచి 12:30 మధ్యలో ఈ అన్నదానం చేస్తారు. 365 days ప్రసాదం లాగా. రోజుకి ఇంచుమించు ఎంత మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు? 500 మంది దాకా. ప్రతిరోజు 365 రోజులు 365 days. సార్, ఈ విధంగా ఇప్పుడు తారక బసవ హాస్పిటల్లో నుండి చాలా మంది పేషెంట్స్ భోజనం చేస్తారు. అదే విధంగా చాలా మంది పాపం ఎవరికైనా వాళ్ళు పెట్టిస్తారు. అట్లా ఒకరు అని లేదు, పేషెంట్స్ రాని ఎవరైనా రాని పెడతారు అందరికి. చాలా బాగుంటుంది ప్రసాదం. ఇది స్వీట్, 2 curries, సాంబార్, సల్లా, పులిహోర కంపల్సరీ. దేవుని మామూలుగా దేవునికి ఎట్లా ప్రసాదం పెడతారు అట్లా పెడతారు. 100%. ఇప్పుడు మన गुड़ी ट्रस्ट నుండి सिकंदराबाद में डेयरी फार्म रोड के ऊपर ये मगराटा एक श्री गणेश मंदिर है. तो इधर 300 पीपल रोज डेली दोपहर 300 लोग यहाँ पे 500 सभी को खाना खिलाते हैं. और एक रेलवे स्टेशन है ना सिकंदराबाद का, और एक गाड़ी उधर जाती है. उधर भी 400-500. हमारा शहर में कितने ऐसे चला रहे हैं जी? ऐसे बस 2 जगह है. एक सिकंदराबाद रेलवे स्टेशन और एक इधर. ठीक है. और एक टेम्पल के अंदर 3 जगह. ये पूरा फंड टेम्पल ही? हाँ, टेम्पल. ये टेम्पल की तरफ से है सारा खाना. और कोई चाहे तो इसके अंदर वो दान भी कर सकते हैं. ओके, बाहर के लोग भी आके यहाँ टेम्पल को फंड्स दे सकते हैं. वो फंड्स यहाँ पे यूज होता है. और ये कितने सालों से चल रहा है जी? ये 7 years 8 years लगभग. ఓకే, 8 सालों से 8 ఏళ్ల నుండి ఇది జరుగుతూనే ఉంది. ఓకే సార్, ఓకే. చాలా సంతోషం. చాలా ప్రపంచంలో అరుదైన అది మరకత లింగం, అది మరకత లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఓకే సార్. సార్, యాక్చువల్గా ఇక్కడ చాలా మందికి డైలీ కూడా ఫుడ్ ఇలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. డైలీ ఇస్తారు ఫుడ్. నేను ఇప్పుడు వారం 10 రోజుల నుంచి వస్తున్నా ఇక్కడ. ఓకే. ఇక్కడ ఒమేగా హాస్పిటల్ ఉంది కదా. అవును సార్. 12 number MLA కాలనీ, అక్కడికి వెళ్ళి తరచూ డైలీ వస్తా. బాగుంటుంది ఫుడ్, బాగుంటుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా తింటా ఇక్కడ, లేకుంటే పార్సల్ తీసుకొని వెళ్తా అక్కడ. పార్సల్ కూడా ఇస్తారా సార్? నేనే కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతా. సెక్యూరిటీ సర్వీస్ పనిచేస్తా. ఎక్కడ సార్ మీరు సెక్యూరిటీ గార్డ్? అంటోరో అని ఒమేగా పక్కకు 12 number MLA కాలనీ ఉంది, అక్కడ. దగ్గరేనా సార్? వాకబుల్ డిస్టెన్స్ 15 minutes అవుతుంది. డైలీ మధ్యాహ్నం వస్తాం? డైలీ వస్తా. ఇది అసలు ఎవరు చేస్తున్నారు సార్ ఈ దానం అనేది, అన్నదానం? ఏదో అక్కడ మర్కట గణేష్ అని వీళ్ళది. అక్కడ సికింద్రాబాద్ కనాజీ కూడా అక్కడికే స్టార్ట్ అవుతుంది అంట వ్యాన్.
డైలీ 4-5 ప్లేసెస్లో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అన్నదానం చేసుకుంటే ఇక్కడికి వస్తారు. లాస్ట్ పాయింట్ ఇది. ఓకే. అండ్ ఆల్సో సార్ ఇప్పుడు యాక్చువల్గా ఎంతమందికి జరుగుతుంది సార్ డైలీ అన్నదానం అనేది? అక్కడైతే వాళ్ళు రాసి పెట్టారు 2000 పైన ఇస్తాం అట్లా అని. ఒక అతనితో మాట్లాడినా కూడా ఆయన అన్నాడు ఒక్కొక్కసారి 3-4 వేలు కూడా అవుతుంది అట్లా అని. అంటే ఈ విధంగా ఇంతమందికి సాయం చేస్తున్నారు కదా, ఒక రకంగా ఈ ప్లేస్ ఇంతమందికి అన్నం పెడుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. క్యాన్సర్ హాస్పిటల్కి వస్తారు కదా పేషెంట్స్ ఎక్కువ మంది, వాళ్ళ దగ్గర ఇన్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం వచ్చిన వాళ్ళకు సాయం అయిపోతుంది. అవును సార్. ఫ్రీ కదా, అవును సార్. ఊర్లకి వెళ్ళి ఎంతో కష్టపడి బీదోళ్ళు వస్తారు. ఒక రకంగా బాలకృష్ణ గారు కూడా దీన్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటా కదా సార్. బాలకృష్ణ he was my senior student when I was in Little Class School. ఓకే సార్. He was in 10th class, I was in 8th class. ఓకే, బ్యూటిఫుల్. బాలకృష్ణ గారు గుర్తుపడతారు నా పేజ్ చూస్తే ఆయనకు. యు మైట్ బి ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ Yeah, sure. Yeah, sure. Yeah, sir. Yeah. And also I always feel proud of Balakrishna. beautiful sir. Yeah. ఆయన ఫాదర్ ఎన్టీ రామారావు లిటిల్ క్లాస్ స్కూల్కి వస్తుండే, మా ప్రిన్సిపల్ విన్సెంట్ అని ఉండే, అవును సార్. ఆయనతో ఇంగ్లీష్లో మాట్లాడి వెళ్ళిపోతుండే ఆయన. బాలకృష్ణ తమ్ముడు ఒక అతను, ఆయన పేరు తెలియదు. ఓకే సార్. ఇద్దరు చదువుకోవడానికి వస్తుండే, ఓల్డ్ మెర్సిడీస్లో వస్తుండే వీళ్ళు. ఓకే సార్. చిరాగలిలో ఉంది కదా లిటిల్ క్లాస్ స్కూల్, అక్కడ. ఓకే. ఒక రకంగా ఇక్కడ తెలంగాణలో టీడీపీ గవర్నమెంట్ సాయంతో ఇటువంటి ఒక ఇనిషియేటివ్ జరుగుతుందంటే చాలా గొప్ప విషయం కదా సార్. గొప్పదే, అవును సార్. ఎందుకంటే ఆంధ్రాలో జరుగుతుందంటే అదేం పెద్ద విషయం కాదు అక్కడ వాళ్ళకు, ఇక్కడ జరుగుతుందంటే గొప్పదే అది. అవును సార్. ఇన్స్టెడ్ ఆఫ్ కేసీఆర్, Yeah. చంద్రబాబు నాయుడు is doing that is his best work is conducting over here. అవును సార్. యాక్చువల్గా కేసీఆర్ గారి నేపథ్యంలో నడుస్తున్న తెలంగాణలో ఈ విధంగా టీడీపీ ఇంత సాయం చేస్తుంది, ఇంత జరుగుతుందంటే బాలకృష్ణ గారి సాయంతో చాలా సంతోషంగా ఉంది సార్. అంతే అవును సార్. ఇక్కడ ఆయన రెసిడెన్స్ ఇక్కడనే కదా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 42, బాలకృష్ణ గారు. ఈ విధంగా చాలా సంతోషంగా ఉంది సార్. సారీ టు డిస్టర్బ్. No, it's okay. థ్యాంక్ యూ సో మచ్ సార్. It's okay. థ్యాంక్ యూ. Have a nice day. మీ పేరు సార్? కే రమేష్ కుమార్ అండి. ఏ రమేష్ కుమార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? నా పేరు సుందరరావు అండి. ఓకే సార్. భద్రాచలం ఓకే సార్. భద్రాచలం నుంచి వచ్చాము హాస్పిటల్కి. ఆ, ఆ. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఆ. చాలా వండర్ఫుల్. అవును సార్. ఎందుకంటే పేదలు చాలామంది అనేక విధాలుగా బాధపడుతూ అటు హాస్పిటల్ ట్రీట్మెంట్ కాకుండా ఇక్కడ భోజనాలు అంటే మీరు చాలా 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 గొప్ప త్యాగం. అవును సార్. ఎందుకంటే చాలా గరీబు అంటే లేనటువంటి వాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి కడుపు నిండా అన్నం పెడుతున్నారు. ప్రతిరోజు నేను చూస్తున్నాము. గత 6 నెలల బట్టి మేము ఇక్కడికి వస్తున్నాము. 6 నెలల బట్టి కూడా నేను చూస్తున్నా. ఇక్కడ చాలా మంచి కార్యక్రమం అండి. ఇది చేసే యజమానికి నిండా నమస్కారాలు. ఎంతో పుణ్యముడు. చాలా చాలా అసలు ఇది చాలా అన్నదానం అనేది ఇది కడుపు నింపుతున్నారు. అదే హోటల్ అంటే చాలా ఖర్చుతో కూడింది. హాస్పిటల్లో ఏమన్నా వర్క్ చేస్తున్నారా? లేదండి, మా మిసెస్ క్యాన్సర్, మా మిసెస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. అది మేము మార్చి 7వ తారీఖు నుంచి అంటే ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చింది. ఒక నెల రోజులు ట్రీట్మెంట్ అంటే టెస్ట్లు అయ్యండి. వచ్చేసి మనకి మార్చి 7వ తారీఖు నుంచి కీమో పెట్టారు. 6 కీమోలు అయిపోయినాయి. ఇప్పుడు ఆపరేషన్కే రెడీ, అడ్మిట్ అయ్యారు. ఇక మేము బయట ఇక్కడే తింటా ఉంటాం. అక్కడ ఈ సర్జికల్ ప్రాసెస్ కానీ ఆ మెడిసిన్ కానీ అవన్నీ కూడా బసవ తారకం సో బాగా చూస్తున్నారు. యజమాని కూడా చాలా బాగా చూస్తున్నారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మొత్తానికి చాలా, ఎందుకంటే మేము పెట్టుకునే పరిస్థితి కాదు. మాది పల్లెటూరు భద్రాచలం, అంటే భద్రాచలం పక్కన మాది ఏలూరు డిస్టిక్, ఏలూరు డిస్టిక్ బుర్రంపాడు కుక్లూరు మండలం కొండపల్లి విలేజ్, పల్లెటూరు అన్నమాట మాది. నిజంగా ఈ బసవ తారక కూడా ఎన్టీ రామారావు గారు ఇది పెట్టడం కూడా మా లాంటి వాళ్ళకి ఇప్పుడు బాలకృష్ణ గారు దాన్ని నడిపిస్తున్నారు, కొనసాగిస్తున్నారు. దీనికి ఏంటంటే చాలా అన్నదాతలకి మీలాంటి వాళ్ళు చాలా పొద్దుటికి టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం చాలా మందిని ఆదుకుంటున్నారండి. చాలా చాలా ఆంధ్రాలో కూడా మనకి ఇంత హై లెవెల్ ఆఫ్ క్యాన్సర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ దొరకదు అనుకుంటా. అస్సలు లేదండి. ఎందుకంటే నేను అంటున్నాను, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అని అడుగుతా ఉంటాం కదా. మాది విశాఖపట్నం అండి, లేకపోతే మాది విజయవాడ అండి అని చెప్తుంది. ఎందుకు విశాఖపట్నం నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, అక్కడ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి కదా అంటే, లేదండి పేరుకి గొప్ప అక్కడ, కానీ ఇక్కడ మొత్తానికి సూపర్ అని చెప్తున్నారు. చాలా మంది నోటి నేను విన్నా. మాకు కూడా అనిపిస్తుంది. ఈ 5 నెలల బట్టి మేము చూస్తున్నాం కదా, చాలా బాగా చూసుకుంటారు. లోపల యజమాన్యం కూడా మంచి మర్యాద, ఎవరు మనకు ఒక మాట కూడా అనరు, మంచిగా చూస్తున్నారు. దేవుడు వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడాలి. ఇప్పుడు వీళ్ళు భోజన విషయంలో కూడా చాలా ఇది, ఎందుకంటే హోటల్లో అందరం చేయలేము కదా, చాలా డబ్బు
అదే కాకుండా ఇంతకాలం ఇన్ని రోజులు మనం బయట వెచ్చించి డబ్బులు తినాలంటే చాలా అది మన చేత కాదండి, అది చాలా చాలా అసలు చేయలేం. అవును సార్. ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారంటే చాలా వింతగా ఉంది. చాలా వింత ఏంటండి, చాలా అయితే నిజమండి. ఇది వాళ్ళకి దేవుడు మంచి మనసు ఇచ్చాడు. మన ఆంధ్రాలో కూడా ఇటువంటి ఎక్కువగా ఏం కనపడలేదు. ఆంధ్రాలో ఏం లేవండి, ఆంధ్రాలో ఏం లేవు. ఆంధ్ర అంటే ఇప్పుడు విజయవాడ ఉన్నది, విజయవాడ ఉన్నదిలే. కానీ విజయవాడలో నేను ఫస్ట్ అక్కడ ఎన్ఆర్ఐకి చూపించాం, అంటే డబ్బులు పెట్టి మేము టెస్టులు చేయించాం. ఇంకా మా అదృష్టం బాగుండి ఏంటంటే ట్రీట్మెంట్ అడ్మిట్ అయిపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. కానీ అదృష్టం వచ్చేసి మేము ఇక్కడ పడ్డాం. ఇక్కడ మాకు ఒక 5 రూపాయలు కూడా తీసుకోవాలి ఇంతవరకు. అన్నీ ఫ్రీ ఆపరేషన్. ఇప్పుడు ఆపరేషన్ కూడా ఆల్రెడీ అప్రూవల్ వచ్చి ఉన్నది మాకు. ఇక వాళ్ళకంటే రేపు కానీ ఆపరేషన్ కూడా చేసేస్తారు. కాకపోతే అండి మాకు ఖర్చు లేదు. లక్షలతో కూడుకున్న వైద్యాన్ని ఫ్రీగా ఇస్తున్నారు. చేతండి మనకి రోజు కావాల్సిన ఆహారం అండి, మరి కాదండి. ఒక చాలా గొప్ప సంగతి అండి. పేషెంట్ తోటి వచ్చిన వాళ్ళ బంధువులకు కూడా సాయం చేస్తున్నారు. మరి అదే కదండి, పేషెంట్ సరే వాళ్ళు పెడుతున్నారు లోపల. మరి పేషెంట్ పక్కన మేము వచ్చాం కదా, మరి మాకు లోపల ఇవ్వరు. కాబట్టి మీరు మాకు చాలా సాయం చేసినట్టే కదా. అదే హోటల్ అంటే హోటల్ రోజు చేయలేము కదా. ఉదయం టిఫిన్ పెడుతున్నారు, వాళ్ళు తిన్నంత. ఇప్పుడు భోజనం పెడుతున్నారు. సరే దీన్ని కొంతమంది కొంచెం సద్వినియోగపరచుకోవట్లేదు. కానీ సరే తర్వాత కానీ ఏదైనా మీరు మొత్తం మంచిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు భోజనశాల. తర్వాత మన ఈ టీం అంతా కూడా చాలా ఓపికతోటి ఎంత ఓపిక ఉండాలా. కొన్ని వందల మంది కదా, 100 మందికి వడ్డించటం, తయారు చేసి రావటం అంటే పాపం వాళ్ళు ఎప్పుడు లేచి ఇవన్నీ తయారు చేయాలా. ఇంట్లో ఒక కుటుంబంలో 2-3 చేసుకోవటమే ఇది. మరి ఇంతమందిని ప్రేమిస్తున్నారు వాళ్ళు. మానవ సేవ మాధవ సేవ అనే ఒక దృక్పథంతో వాళ్ళు చేస్తున్నారు. ఇయర్ అసలు అంటే అది చాలా, అది వాళ్ళకి దేవుడే వాళ్ళకి మంచి మనసు ఇచ్చాడు అని నేను నమ్ముతాను. ధన్యవాదాలు. ఈ విధంగా జరుగుతుంది హాస్పిటల్లో. నాట్ ఓన్లీ ఫుడ్, ఇక్కడ బయటే కాదు, లోపల ఆ మెడిసిన్స్ అవ్వచ్చు, ఆ సర్జరీ అవ్వచ్చు, ప్రతి ఒక్క దానికి ఈ హాస్పిటల్ ఎంతో తోడ్పడుతూ ఎంతో సాయం చేస్తుంది ప్రజలకి. థ్యాంక్ యూ సో మచ్.